దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, తపస్సు కాల 4వ ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారులను అనిపించుకొనదగను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పిపోయిన కుమారుడు లేదా దుడుకు చిన్నవాడు, తండ్రి నేను నీకును దేవునికిని ద్రోహము చేసి తిని అంటూ ఏం చేస్తున్నాడు? తన పాపములను ఒప్పుకుంటున్నాడు. ఇట్స్ ఎ కన్ఫెషన్, పాప సంకీర్తనము. దేవుని యందు ప్రియులారా, పాప సంకీర్తనం బైబిల్లో లేదు అంటారు ప్రొటెస్టెంట్ చర్చెస్ వాళ్ళు, ఇతర సంఘాల వారు. పాప సంకీర్తనం బైబిల్లో ఉంది. కథోలిక శ్రీ సభ వేసే ప్రతి అడుగు బైబిల్ ప్రకారంగానే ఉంటుంది. కథోలిక శ్రీ సభ చేసే ప్రతి ప్రార్థన బైబిల్ మాటలతోనే ముడిపడి ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దుడుకు చిన్నవాడు చేసిన పాప సంకీర్తనమును బట్టి మనందరం పాప సంకీర్తనము అనే దేవద్రవ్యానమానమును ఈరోజు మనం సుదీర్ఘంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి గాస్పుల్ ఫౌండేషన్ చెప్పాను. ఈనాటి 2వ పట్టణంలో కూడా ఈ రోజున తప్పనిసరిగా గురువులు పాప సంకీర్తనం గురించి మాట్లాడండి అంటూ ప్రభు చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యతపడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొనుచున్నాము. దేవుని యందు ఆలకించండి, ఎంత చక్కగా వాక్యం రాయబడి ఉందో. మేము క్రీస్తు రాయబారులమై, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. గురువులు మేము క్రీస్తు రాయబారులమై, క్రీస్తు ప్రతినిధులమై, క్రీస్తుకు బదులుగా క్రీస్తు స్థానములో గురువు ఉంటూ అంటున్నాడు, క్రీస్తుతో దేవునితో సఖ్యత పొందుడు. రికన్సైల్ విత్ గాడ్. పాప సంకీర్తనం అంటే ఏంటో తెలుసా? ఇట్స్ ఎ సాక్రమెంట్ ఆఫ్ రికన్సిలియేషన్. సఖ్యత నొందే దేవద్రవ్యానమ, సఖ్యతనిచ్చే దేవద్రవ్యానమానము. 2వ పఠనాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ రోజున దేవుని యందు ప్రియులారా, సఖ్యత పొందమంటున్నాడు ప్రభు అయిన దేవుడు. ఆ సఖ్యత ఎక్కడ? పాప సంకీర్తనములో. దుడుకు చిన్నవాడు పాపాలను ఒప్పుకున్నాడు. మనం ఎక్కడ మన పాప సంకీర్తనం చెయ్యగలం? అదిగో ఆ పవిత్రమైనటువంటి స్థానములో, పాప సంకీర్తనం అనేటువంటి కుర్చీ దగ్గర దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 వాక్యాలను ఆధారంగా చేసుకొని, తపస్సు కాలము కనుక ఈస్టర్ పండుగకు క్రీస్తు శ్రమలు, మరణం, ఉత్థానం అనే పాస్కల్ మిస్టరీ, ఆ పరమ రహస్యమునకు దగ్గరగా వస్తున్నాము కనుక తిరుసభ కట్టడలో 2వదిగా సంవత్సరానికి, ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తనం చేయుదువుగాక అన్నటువంటి ఆజ్ఞను బట్టి దేవుని యందు ప్రియులారా, పాప సంకీర్తనం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ద ఫస్ట్ ఆస్పెక్ట్, మొట్టమొదటి ధ్యానాంశం, అసలు పాప సంకీర్తనం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కన్ఫెషన్?
మనందరికీ తెలుసు, క్యాటకిజం సత్యోపదేశ క్లాసులో జ్ఞానస్నానము పొందిన వెనుక ఓకే కట్టుకున్నటువంటి సమస్త పాపములను క్షమించే దేవద్రవ్యానుమానము. జ్ఞానస్నానములో నీ జన్మ పాపము తొలగిపోతుంది. జ్ఞానస్నానం తర్వాత మరలా పాపం చేస్తున్నాం కదా. ఈ లోకమంతా కూడా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాం మంచి చెడు, పాపం పుణ్యం, మనందరం కూడా బలహీనులమే. ఎన్నిసార్లు స్నానం చేసినా మరలా మనం మురికైపోతున్నాం చూడు. అదేవిధంగా మనము ఎంత పవిత్రులుగా ఉండాలి అనుకున్నా పాపం అనే మురికి, పాపం అనే బురద మన అంటుకుంటూనే ఉంటుంది. దీన్ని ఎవరు తప్పించుకోలేరు. కనుక ఈ యొక్క పాపములను క్షమించే దేవద్రవ్యానమానము పాప సంకీర్తనము దేవుని యందు ప్రియులారా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వై దేర్ ఆర్ నో సెయింట్స్ ఇన్ ది అదర్ క్రిస్టియన్ డినామినేషన్స్ బట్ ఓన్లీ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. కథోలిక శ్రీ సభలో మాత్రమే పునీతులు ఉన్నారు. ఇతర సంఘాలలో, ఇతర మతాలలో ఎక్కడైనా పునీతులను చూస్తున్నామా? దేవుని యందు ప్రియులారా, వేర్ దేర్ ఈస్ కన్ఫెషన్ దేర్ ఈస్ ఏ పాత్ టు హోలీనెస్. పాప సంకీర్తనం ఎక్కడ ఉంటుందో అక్కడ పవిత్రతకు రాచబాట మొదలవుతుంది. దేవుని యందు ప్రియులారా, పాప సంకీర్తనం లేని చోట మనం పవిత్రులం కాలేం, మనం పునీతులము కాలేము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. పాప సంకీర్తనం మనలను పవిత్రులను చేస్తుంది. స్నానము నిన్ను ఏ విధముగా శుద్ధిని చేస్తుందో పాప సంకీర్తనము నీ ఆత్మను పవిత్రం చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఓకే. మీ పాపములు సింధూరము వలె ఎంత ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లనగును, కెంపు వలె ఎంత ఎర్రగా ఉన్నను ఉన్ని వలె తెల్లనగును. దేవుని అందుకున్నారా, మీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్న మంచు వలె తెల్లగా చేస్తాను. మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నను ఉన్ని వలె తెల్లగా చేస్తాను. ఎక్కడ చేస్తారంట? తెల్లగా నా పాపములను, నా హృదయాన్ని, నా ఆత్మను. అది పాప సంకీర్తనములోనే మాత్రమే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పాప సంకీర్తనం అంటే ఏమిటి చెప్పాను. ఏంటంటే జ్ఞానస్నానం పొందిన తర్వాత కట్టుకున్న పాపాలను క్షమించేది, మన హృదయాలను కడిగేది, మన ఆత్మలను పవిత్రపరిచేది, పవిత్ర జీవితానికి సోపానం దారిని వేసేది పాప సంకీర్తనము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ ధ్యానాంశం, పాప సంకీర్తనముకు కొన్ని పోలికలు. పాప సంకీర్తనం నిజంగా ఉండాలా, ఉందా? దానికి మన అనుదిన జీవితంలో కనిపించే కొన్ని పోలికలను ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదాహరణకి ఒక పుస్తకం అనుకుందాం. ఈ పుస్తకం నేను ఇలా పట్టుకున్నాను ఈ చేతి మీద. ఓకే, బరువు ఉంటుందా ఈ పుస్తకం? ఉంటుందా చెప్పండి? ఉండదు, అస్సలు ఉండదు కదా, అస్సలు ఉండదు, బరువే ఉండదు. కానీ ఇదే పుస్తకాన్ని ఒక 10 నిమిషాలు పట్టుకుంటే చిన్న బరువు అనిపిస్తుంది కదా. ఇదే పుస్తకాన్ని అరగంట పట్టుకుంటే చెయ్యి తిమ్మిరి పట్టేస్తూ ఉంటుంది. ఇదే పుస్తకాన్ని ఒక 2-3 గంటలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే చెయ్య చచ్చిపడిపోతుంది. ఈ బరువు మొట్టమొదటి పెద్ద బరువేం కాదు,
కానీ ఇదే బరువు ఎక్కువ కాలం, సుదీర్ఘ కాలం నేను భరించిన కొలది, నేను మోసే కొలది అది భారమైపోతుంది, కొండంత బరువు అయిపోతుంది. దేవుని అంది నొప్పి వచ్చేస్తుంది అప్పుడే. ఓకే, కొండంత బరువు అయిపోతుంది. నిజంగా అది మోయలేని బాధ అవుతుంది. దేవుని యందు ప్రియులారా, హృదయములో కూడా, నీ హృదయములో కూడా పాప సంకీర్తనము లేకుండా నీ పాపము అనే బరువును గుండెల్లోనే పెట్టుకుంటే, నీలోనే పెట్టుకుంటే, నీలోనే నువ్వు దాచుకుంటే మొదట్లో బాగానే ఉంటుంది, 1-2 రోజులు బాగానే ఉంటుంది. రోజులు గడిచే కొలది, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది దేవుని యందు ప్రియులారా ఆ పాప భారం నువ్వు మొయ్యలేవు. ఆ పాప భారముతో నువ్వు నలిగిపోతావు. ఆ పాప భారము కింద నువ్వు అణగారిపోతావు, క్షీణించిపోతావు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, అందుకే ప్రభు పాప సంకీర్తనాన్ని మనకు అందిస్తూ ఎప్పటికప్పుడు ఆ బరువును దించుకో, ఎప్పటికప్పుడు నీ పాప భారాన్ని వదిలించుకో. భారము చే అలసి ఉన్న వారలారా నా యొద్దకు రండు అంటే వేరొక భారాలు కాదు, పాపపు భారాలు ముఖ్యముగా దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా. ఇది ఒక పోలిక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ పోలిక ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మనందరికీ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు తెల్లవారుజామున పిల్లలని చక్కగా స్నానం చేయించి, ముస్తాబు చేసి, కోటింగ్ కొట్టి, ఓకే, వాటర్ బాటిల్, లంచ్ బాక్సు, పుస్తకాలన్నీ కూడా దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కిస్తాం. స్కూల్ అయిపోయింది, 4-4:30 అవుతుంది. పిల్లవాడు స్కూల్ బస్ దిగుతున్నాడు లేదా స్కూల్ నుంచి వస్తున్నాడు. ఎలా వస్తాడు? ఓకే, నీరసంగా వస్తూ ఉంటాడు. మొట్టమొదట తల్లి ఇలాగొస్తుంది, బిడ్డ ఇలాగొస్తున్నాడు. పాస్, ప్లే కాదు, పాస్ కొట్టండి. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తాడు ఈ తల్లి? ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుందా? కౌగులించుకుంటుందా? లేదు. ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడానికి అవ్వదు, కౌగులించుకోవడానికి అవ్వదు. ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ చేసే మొట్టమొదటి పని ఏంటంటే, నాయనా ఈ బరువు ఎలా మోస్తున్నావు, ఈ 50 కేజీల బస్తా ఎలా మోస్తున్నావు? ముందుగా ఆ పుస్తకాల బరువు నీ చేతుల్లో నుంచి విదిలించుకో, నాకు ఇచ్చేసేయి, ఆ బరువు నాకు ఇచ్చేసేయి. నువ్వు హ్యాండ్స్ ఫ్రీ, యు ఆర్ ఫ్రీ నౌ. ప్రశాంతంగా, సంతోషంగా, చక్కగా, హాయిగా నువ్వు నడు. స్కూల్లో పెద్ద చించేశాడు వీడు, బోల్ చదువులు చదివేశాడు కదా, ఇంక నీకు ఈ బరువు వద్దు, ఆ బరువు నాకు ఇచ్చేయి అంటుంది ఏ ప్రేమించిన తల్లి అయినా, ఏ ప్రేమించిన తండ్రి అయినా. ఏ విధముగా అయితే నీకు పుట్టినటువంటి నీ బిడ్డల యొక్క పుస్తకాల బరువును, భారమును తగ్గించాలనుకుంటున్నావో, తీసేయాలనుకుంటున్నావు. కొంతమంది నేను ఇవ్వను అంటాడు. ఏమంటారు? రే ఇవ్వరా, నువ్వు మొయ్యలేవురా, నేను ఇవ్వను, నా దగ్గరే ఉన్నాయి. ఎంత బాధేస్తుంది. ఈ బరువుతో ఎలా నడుస్తాడు వీడు, ఎలా మోస్తాడు వీడు, ఎలా ముందుకు వెళ్తాడు వీడుని మనం కంగారు పడిపోతుంటాం. నీవు ఏ విధముగా నీకు పుట్టినటువంటి నీ బిడ్డల యొక్క పుస్తకాల బరువును, భారమును తగ్గించాలనుకుంటున్నావో, ఆ పరలోకమందున్న తండ్రి కూడా నీవు మోస్తున్నటువంటి, అనవసరంగా మోస్తున్నటువంటి ఆ యొక్క పాపపు భారమును, ఆ బరువును తీసేయాలనుకుంటున్నాడు, తగ్గించాలనుకుంటున్నాడు, పూర్తిగా తీసేద్దాం అనుకుంటున్నాడు, తనకిచ్చేయమంటున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, కొంతమంది మూర్ఖపు పిల్లలలాగా నేనివ్వను, నేను పాప సంకీర్తనం చెయ్యను, నేను పాపాలు ఒప్పుకోను అంటూ పాప సంకీర్తనం లేకుండానే ఈ విచారంలో 90% మంది, ఈ విచారణగా అంత ప్రపంచం అంతా అలాగే ఏడుతుంది దురదృష్టవశాత్తు. 90% మంది పాప సంకీర్తనానికి దూరముగా జీవిస్తున్నాం. సంవత్సరం పొడవునా రోజుల తరబడి ఆ బరువులను, ఆ భారములను మోస్తూనే ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం.
ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండు అయిపోయాయి. మొట్టమొదటిది పుస్తకం, రెండవది స్కూల్ బ్యాగ్, మూడవ పోలిక. ఈ మధ్యనే న్యూస్లో ఒక టీవీలో ఒక న్యూస్ వచ్చింది, చూచారో లేదో మీరు. ఒక భార్య కోర్టుకి వెళ్ళింది విడాకులు ఇవ్వడానికి. ఎవరికి? భర్తకి. ఎందుకమ్మా నీ భర్తకు నువ్వు విడాకులు ఇస్తున్నావు? వై యు వాంట్ డివోర్స్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ అంటే ఆవిడ చెప్పినటువంటి కారణం ఏంటో తెలుసా? ఆశ్చర్యపోతారు. ఏంటంటే, నా భర్త స్నానం చెయ్యడండి, నా భర్త స్నానం చేయడు, రోజు స్నానం చెయ్యి స్నానం చెయ్యి స్నానం చెయ్యి అని తోస్తే తప్ప స్నానం చేయడు. ఇలాగే 5 సంవత్సరాలు గడిపాను. మొన్న నెల రోజులు బట్టి స్నానం చేయకుండా తిరుగుతూ ఉన్నాడు. ఇంక నేను వాడితో బతకలేను. ఆడు కంపు కొడుతున్నాడు నా ఇంటిలో, నేను ఆ ఇంట్లో ఉండలేను, నన్ను విముక్తురాలను చేయండి అంటూ ప్రాధేయపడింది. డైవర్స్ ఇచ్చేశారు, హ్యాపీగా డైవర్స్ ఇచ్చేశారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నానము చేయకుండా ఉంటే అతనితో, అటువంటి వ్యక్తితో జీవిత భాగస్వామి గడపలేదు. ఎందుకంటే కంపు కొడుతున్నారు కదా. దేవుని యందు ప్రియులారా, పాపము వలన నీ హృదయము కూడా కంపు కొడుతుంది, నీ హృదయము కూడా కంపు కొడుతుంది. మరి ప్రభు నీ యొక్క ఆత్మీయ జీవిత భాగస్వామి అయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మీయ జీవిత భాగస్వామి అయితే ఆయన నీతో వాసము చేయలేడు. నీకు దేవునికి తెగదింపులే, నీకు దేవునికి డివోర్సే, దెర్ ఇస్ నో డౌట్. కనుక దేవుని యందు ప్రియులారా, స్నానము శరీరమును శుద్ధి చేస్తే, పాప సంకీర్తనము ఆత్మను శుద్ధి చేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నాలుగవ ఎగ్జాంపుల్, సిమిలీ, పోలిక, కంపారిజన్ ఏమిటండి అంటే, ఈ మధ్యకాలంలోనే ఒకానొక ఇంటిలో ఒక తాచుపాము వెళ్ళిందంట. ఆ తల్లిదండ్రులు, 2 కుమారులు దాన్ని ఏం చేయాలి? కష్టపడి పామును బయటికి గెంటేయాలి కదా. చిన్న సోమరతనం ఉంది. ఏముంటుందిలే, వెళ్ళిపోయి ఉంటుందిలే, ఇప్పుడేమి ఇన్ని వెతుకుతాము, ఏదో వస్తుంది పోతుందిలే. వెతికారు, ప్రయత్నించారు, దొరకలేదు. ఇంకా ప్రయత్నించి ఎలాగైనా ఆ పామును ఇంటి నుంచి బయటికి గెంటేయాలి అన్న ఆలోచనకు కొంచెం సోమరతనం చేశారు. దేవుని యందు ప్రియులారా, పడుకున్నారు తల్లిదండ్రులు ఒక గదిలో, 2 కుమారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక గదిలో, చక్కగా నెలకి 2.5-3 లక్షల జీతంతో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సమేతంగా ఉదయం లేచి చూస్తే బిడ్డలు తలుపు తెరవడం లేదు. బిడ్డలు తలుపు తెరవడం భయపడి తలుపులు పగలగొట్టి చూస్తే 2 కుమారులు నురుగులు కక్కుని చచ్చిపడి ఉన్నారు మంచాల కింద. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాము కూడా అక్కడే ఉందంట. పాముని ఇంటిలో పెట్టుకొని పడుకున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుని యందు ప్రియులారా, మనలో ఎంతమందిమి పాపాన్ని గుండెల్లో పెట్టుకొని పడుకుంటున్నా, పాప సంకీర్తనం లేకుండా పడుకుంటున్నా, పాప సంకీర్తనానికి ఎటువంటి ఆస్కారం లేకుండా జీవిస్తున్నాం. రిమెంబర్ దిస్, పాప సంకీర్తనము లేకుండా మరణించావో నరకమే తప్ప మరొకటి ఉండదు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. పాప సంకీర్తనము లేకుండా, పాప మన్నింపు పొందకుండా నువ్వు గనుక మరణిస్తే ఎవడు నిన్ను కాపాడలేడు. ఏ పూజలు నిన్ను కాపాడలేవు, ఏ ప్రార్థనలు నిన్ను కాపాడలేవు. జాగ్రత్త, వెరీ వెరీ సీరియస్. మరి ఎంతమందివి ఆ మూర్ఖులు సోమరతనముతో లోపలికి వచ్చినటువంటి పాముని బయటికి గెంటి వేయకుండా ఇంటిలోని అంటి పెట్టుకొని పడుకొని ప్రాణాపాయం తెచ్చుకున్నారే. మనం పాప సంకీర్తనం లేకుండా అదే పాపములో ప్రతిరోజు పడుకుంటున్నాం, అదే పాపముతో జీవిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి దేవుడు నిన్ను పిలిచాడే అనుకో, మరణము నీ తలుపు తట్టిందే అనుకో, అగ్ని ఆరదు,
పురుగు చావదు అన్నటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. జాగ్రత్త. పామును గుర్తుంచుకోండి, పాప సంకీర్తనం చేయండి. 5వ పోలిక దేవుని యందు ప్రియులారా, పాత రోజుల్లో నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, తరచుగా గుండెల నిండా గొంతుకులో కఫం పట్టేసేది. ఇప్పుడు కూడా అందరు చాలామంది వస్తుంది కదా, కఫం పడేస్తుంటుంది. ఈ కఫం పడేసినప్పుడు గొంతుకు పట్టేస్తుంది, గొంతుకు నొప్పి, తగ్గుతుంటే తెల్ల రంగులో, పసుపు రంగులో, గ్రీన్ కలర్లో ముద్దలు ఓకే కఫం పడుతూ ఉంటుంది. నాటు వైద్యాల్లో ఒక వైద్యం పల్లెటూరులో చేస్తుంటారు. ఏం చేస్తారు తెలుసా? అటువంటి వ్యక్తికి వొమిటింగ్ రావడానికి ఏదో చిన్నది మందు, ఏదో పసుపన్నం వేసి తినిపిస్తారు. పసుపన్నం వేసి తినిపిస్తే ఏమవుతుంది, అది తిన్న తర్వాత ఒక్కసారిగా అతనికి వొమిటింగ్ అయిపోతుంది. అయ్యో వాంతి అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు, పర్వాలేదు, వొమిటింగ్ అయిపోతే మంచిదే. ఎందుకు మంచిది వొమిటింగ్ అయిపోతే? లోపల ఉన్న విషం, లోపల ఉన్న కఫం, లోపల ఉన్న చెడు, ఆ యొక్క వైరస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. నువ్వు హాయిగా ఊపిరి చక్కగా పీల్చుకోగలుగుతావు, గుండె తేలికైపోతుంది, హ్యాపీగా అయిపోతావు. మరి ఇప్పుడు వచ్చిన మాత్రలు ఏం చేస్తున్నాయో? వాంతులు ఇవ్వడంలే, ఏదో కరిగెత్తున్నాయిలేండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా అది చేస్తే ఎప్పుడైతే వొమిటింగ్ అయిపోయిందో గుండె తేలికైపోయేది, హాయిగా ఊపిరి పీల్చుకునే వాళ్ళం. ఒక్క దెబ్బతో దేవుని యందు ఒక్క వొమిటింగ్ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేసేదే. పాప సంకీర్తనంలో ఏం చేస్తున్నాం? వీఆర్ హ్యావింగ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. వీ వొమిట్ ఆల్ అవర్ సిన్స్. మన పాపములన్నీ కూడా వొమిటింగ్ ఎలా అవుతుంది? చెవుల్లోంచి ముక్కులోంచి వస్తుందా? ఎలా అవుతుంది వొమిటింగ్? వాంతి ఎందులోంచి వస్తుంది? నోట్లోంచే కదా, దాన్నే వాంతి అంటారు. వొమిటింగ్ అన్నది నోటితో జరగాలి. మన పాపాలను నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుని యందు ప్రియులారా, నీ నోటితో నువ్వు ఉచ్చరించాలి. నువ్వు చేసిన ప్రతి పాపమును నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ గుండెలు తేలికైపోతాయి, నీ బరువు తేలికైపోతుంది, నువ్వు స్వస్థతను, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 5 ఉదాహరణ చెప్పాను కదా. యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక మరొక 2. ఎప్పుడన్నా పాము కుబుషం అంటారు కదా, పొర, స్కిన్ విడిచిపెడుతుంది కదా, ఎప్పుడైనా చూసారా? ఏమో పాము పొరలు చూసే ఉంటాను చాలాసార్లు. కానీ పక్కకి వెళ్ళండి, బోళ్ళు కనిపిస్తాయి అటుపక్క బయట. ఓకే, ఎందుకండి అంటే ఆ యొక్క పాము ఆ కుబుసముతో ఉన్నప్పుడు, లేదంటే ఆ పొరతో ఉన్నప్పుడు చాలా మందముగా, నిదానంగా, నెమ్మదిగా, కదలలేక, మెదలలేక వెళ్తూ ఉంటుందట. ఒక్కసారి ఆ పాము ఆ యొక్క పొరను విడిచిపెడిందనుకో, ఇట్ ఈస్ రెన్యూడ్. కొత్త ఎనర్జీ, కొత్త శక్తి, కొత్త స్కిన్ దానికి వచ్చి త్వరగా ఫాస్ట్గా అది పరిగెడుతుందంటే దేవుని యందు ప్రియులారా, మనకు పట్టినటువంటి ఆ పాపమును మనం విడిచిపెడితే మన శక్తి, మన ఆత్మశక్తి, మన మానసిక శక్తి, ఉత్తేజం, ఉల్లాసం రెట్టింపు అవుతుంది, నూతన పరచబడుతుంది. లేదన్నట్లయితే రోజు రోజుకి ఆ యొక్క పాపములోనే మనము నలిగిపోతూ ఉంటాం. మన జీవితాలు మొద్దుబారిపోతాయి, మన జీవితాలు వెనకడుగు వేస్తూ ఉంటాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక బండి ఎక్కాను. ఆ డుక్కు 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 అంటారు. బాబో ఇదేం బండిరా నాయన, నీకు దండం అంటే అని అంటాడు. ఏం లేదండి, రేపు సర్వీసింగ్ చేయిస్తాను, ఆ తర్వాత మీరు చూడండి అన్నాడు. నిజంగా సర్వీసింగ్ చేసుకుని వచ్చాడు. సర్వీసింగ్ చేసుకున్న తర్వాత బండి స్మూత్గా వెళ్తుంది. దేవుని యందు ప్రియులారా, సర్వీసింగ్ లేని బళ్ళకు, సర్వీస్ అయిన బళ్ళకు చాలా తేడా ఉంటుంది. ఈ పాప సంకీర్తనం నీ ఆత్మకు సెకండ్ ఆఫ్ సర్వీసింగ్. ఒక్కసారి నోరు తెరచి మనస్ఫూర్తిగా
మంచి మనసుతో విశ్వాసముతో నీ పాపములను నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ ఆత్మ నూతనీకరించబడుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, పాప సంకీర్తనము అంటే ప్రతి ఒక్కరికి అర్థమైన రీతిలో మన అనుదిన జీవితంలో సంభవించే, మనము అనుభవించే, మనము కళ్ళతో చూచే విషయాలతో పాప సంకీర్తనం అంటే ఏమిటో మీకు వివరించడం జరిగింది. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుని యందు ప్రియులారా, అత్యంత శక్తివంతమైన దేవద్రవ్యానుమానము పాప సంకీర్తనమే. అట్ ద సేమ్ టైం అత్యంత నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి దేవద్రవ్యానుమానము కూడా పాప సంకీర్తనమే. మనం తరచూ చెప్తుంటాం, సెయింట్ జోసెఫ్, పునీత జోసెఫ్ గారు శక్తివంతుడైనటువంటి పునీతుడు, కానీ అందరూ ఎక్కువగా నిర్లక్ష్యం చేసే పునీతుడు కూడా ఆయనే అవుతున్నారు. పాప సంకీర్తనము శక్తివంతమైన దివ్య సంస్కారము, కానీ దురదృష్టవశాత్తు ఈ పాప సంకీర్తనముని అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, పాప సంకీర్తనము లేకుండా దివ్య సత్ప్రసాదం స్వీకరించొద్దు. ఇట్ విల్ కిల్ యువర్ జీల్ ఫర్ గాడ్. దేవుని యందు నీకున్న ఆసక్తిని చంపివేస్తుంది. ఎందుకంటే పాపముతో నువ్వు దివ్య సత్ప్రసాదాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు కనుక. ఇక మూడవ అంశంలోకి మనం అడుగుపెడుతున్నాం. పాప సంకీర్తన అంటే ఏమిటి అయిపోయింది. పాప సంకీర్తనము కొన్ని పోలికలు ధ్యానించాం. మూడవది, పాప సంకీర్తన ఎవరి దగ్గర చేస్తాము? ఎవరి దగ్గర చేస్తాం? దేవుడి దగ్గర, డైరెక్ట్గా దేవుడి దగ్గర. ఎవరి దగ్గర? గురువుల దగ్గర. అక్కడ మనకు వస్తుంది, ఈ గురువు దగ్గర నేనెందుకు నా పాపాలు ఒప్పుకోవాలి అనా కదా. ఈ గురువు గారు నాకు ఇష్టం ఉండదు, ఈ గురువు గారు నాకంటే చిన్నోడిలాగా ఉన్నాడే, ఈ గురువు దగ్గర నేనెందుకు పాపాలు ఒప్పుకోవాలి, గురువు దగ్గర నేనెందుకు పాపాలు ఒప్పుకోవాలి? ఇది మన యొక్క ప్రశ్న. దీనికి సమాధానం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, ఇక నుంచి మైక్ ఉన్న వాళ్ళు త్వరగా బైబిల్ తెరిచి చదవడానికి ప్రయత్నించండి. అందరికీ యోహాను శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనం చదవండమ్మా. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనం. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక, నా తండ్రి నన్ను పంపినట్లు. దేవుని యందు ప్రియ, నాతో చెప్పండి, నా తర్వాత చెప్పండి. మీకు శాంతి కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక. అందరూ గట్టిగా, మీకు శాంతి కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక. నా తండ్రి నన్ను పంపినట్లు, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను. నేను మిమ్మలను పంపుచున్నాను. మీకు శాంతి కలగాలి అంటే పాప సంకీర్తనం చేయాలి. దేవుని యందు ప్రియులారా, మీకు శాంతి చేకూరాలి అంటే పాప సంకీర్తనానికి వెళ్ళాలి, సఖ్యత పొందాలి. ప్రభు అంటున్నాడు, నా తండ్రి నన్ను పంపినట్లు సేమ్ టు సేమ్ నేను మిమ్మల్ని పంపుచున్నాను. నా తండ్రి నన్ను ఎలా పంపారు? యేసు ప్రభు అంటున్నారు, ఈ పరలోక తండ్రి యేసు ప్రభుని ఎలా పంపించారు? అధికారముతో పంపించారు. ఎటువంటి అధికారం? పాపాలను క్షమించే అధికారము మనుష్య కుమారునకు కలదు. పాపాలను క్షమించే అధికారముతో పరలోక తండ్రి యేసయ్యను ఈ లోకానికి పంపినట్లుగా, అదే యేసయ్య నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అనగా మీకు కూడా పాపాలను క్షమించే అధికారము ఉంది, ఉంటుంది. ఎవరు కాదన్నా, ఎవరు లేదన్నా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకున్నా, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను. నాకు పాపమును క్షమించే అధికారం ఉంది కనుక మీకు కూడా అదే అధికారము ఉంటుంది, ఉండబోతుంది ప్రభు చెప్తున్నారు. తర్వాత వాక్యం 22-23 వచనాలు చదువు. 22వ వచనం. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. దేవుని యందు ప్రియులారా, పవిత్రాత్మను
అభిషిక్త దినమున గురువులపై ప్రభుయిస్తున్నారు. అరే, జ్ఞాన స్నానంలో మీరు పొందుకున్న పవిత్రాత్మ, భద్రమైన అభ్యంగంలో మీరు పొందుకున్న పవిత్రాత్మ, గురుత్వ పట్టాభిషేకములో గురువులు పొందుకున్న పవిత్రాత్మ వేరే. ఇట్స్ ఎ మినిస్టీరియల్ ప్రీస్ట్హుడ్, అనగా పాపాలు క్షమించడానికి పవిత్రాత్మ, దివ్య పూజ సమర్పించడానికి పవిత్రాత్మ, దేవుని వాక్యాన్ని ప్రసంగించడానికి పవిత్రాత్మ, జ్ఞాన స్నానం ఇవ్వడానికి పవిత్రాత్మ, వివాహము చేయడానికి పవిత్రాత్మ. మరి మీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ పరిశుద్ధ జీవితం జీవించడానికి, దేవుని విశ్వసించడానికి, క్రైస్తవ బాటలు నడవడానికి. దేవుని యందు ప్రియులారా, పవిత్రాత్మను ఇచ్చి నేను మిమ్మలను నా తండ్రిని మీరు పంపిస్తున్నాను అంటున్నారు. ఒకటి, పవిత్రాత్మ మీకు ఇస్తున్నాను అంటున్నారు. పవిత్రాత్మ దేనికంట? తర్వాత వాక్యం చదవండి. దేవుని నా తర్వాత చెప్పండి. మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమించబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమించబడవు. దేవుని యందు ప్రియులారా, the priesthood has got such a power. Priest may be weak, priesthood is powerful. Priest may be a sinner, priesthood is holy. మనోజ్ అనేవాడు పాపాత్ముడే. ఫాదర్ మనోజ్, ఆయనలో ఉన్న గురుత్వం పవిత్రమైనది. there's a difference in that. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక నేను నీ పాపములు క్షమించబడినవి అంటే పరలోకములో కూడా క్షమించబడ్డాయి, నో డౌట్. నేను నీ పాపములు క్షమించబడవు అంటే అది పరలోకంలో కూడా క్షమించబడదు. అనేక సందర్భాల్లో అనేక తిరుసభ చట్టాలు మీరినప్పుడు మీరు దివ్య సత్వరం స్వీకరించొద్దు అంటాం. సంఘ విద్రోహక పనులు చేసినప్పుడు ఐ సస్పెండ్ యూ ఫ్రమ్ ద క్యాథలిక్ చర్చ్, డోంట్ రిసీవ్ కమ్యూనియన్ అన్నాను అనుకో. నువ్వు ఇవ్వకపోతే మాకు తెలీదా మేమేం చేయాలో? పక్కన ఇంకో గుడి ఉంది కదా, ఆల్కడ్ గార్డెన్స్, అక్కడికి వెళ్ళిపోతా, అక్కడ తీసేసుకుంటా. దేవుని యందు ప్రియులారా, వన్స్ ఏ ప్రీస్ట్ ఫర్బిడ్స్, ఇట్ ఈస్ ఫర్బిడెన్ బై హెవెన్స్. పరలోకము నిషేధిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యు ఆర్ నాట్ సపోజ్ టు. ఇక్కడ గురువు నీ పాపాలను క్షమిస్తే పరలోకమందు పాపాలు క్షమించబడుతున్నాయి. డోంట్ ట్రై టు ఫైట్ విత్ ప్రీస్ట్ బికాస్ ప్రీస్ట్హుడ్ ఈజ్ పవర్ఫుల్. మీ యాటిట్యూడ్లు గురువుల మీద చూపించొద్దు. ఎందుకంటే గురువు ఒక కేవలం మనిషి అయితే ఇట్స్ ఓకే, యూ కెన్ ఫైట్ విత్ హిమ్. ఈస్ నాట్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ హిమ్. దట్ ఈస్ ద ప్రీస్ట్హుడ్ గివెన్ టు ద ప్రీస్ట్. కనుక దేవుని యందు ప్రియులారా, డు నాట్ ఫైట్ విత్ ప్రీస్ట్. దో దే మే బి సిన్నర్స్, వాళ్ళ పాపాత్ములు కావచ్చు, త్రాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, ఏమైనా కావచ్చు గాక. ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. వారికి ప్రభు శక్తినిచ్చాడు, పాపాలను క్షమించే శక్తి. ఎందుకు ఇచ్చాడంటే ఇలా ఆయన అడగాలి, మనం ఏం చేస్తాం? దేవుని యందు ప్రియులారా, కనుక పాపాలను క్షమించే అధికారము దేవుడు గురువులకు ఇస్తున్నాడు. కనుక మనం వెళ్ళి అక్కడ పాపము సంగీతం చెయ్యాలి. తర్వాత వాక్యం మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చదవండి. మత్తయి శుభవార్త. అందుకు సీమోను, అంతట సీమోను అంటున్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు, నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువయ్యా అని చెప్పాడు. యోనా పుత్రుడవగు సీమోను, యేసయ్య అంటున్న యోనా పుత్రుని సీమోను, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములు తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే పరలోకమున నా తండ్రియే
కానీ రక్త మాంసములు కాదు. నీవు పేతురువు, నీ మీద నీ రాతి మీద సంఘం నిర్మిస్తే నరక శక్తులు నేను జయింపజాలవు. తర్వాత చెప్పను అందున తర్వాత నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. బంధించడానికి విప్పడానికి తాళపు చెవులు పేతురు స్థానంలో ఉన్న పాపుగారికి అపోస్తల స్థానంలో ఉన్న బిషపులకు, గురువులకు ఇవ్వబడింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ విషయం, ఇక్కడ తాళాలు స్పేర్ కీ ఏమైనా ఉందా? అది సింగిల్ కీయా, స్పేర్ కీయా? There is only one key, one and only original key. There is no duplicate key. మనం ఇప్పుడు కప్పకొన్నాం అనుకో, 4 తాళాలు ఎత్తున్నాడు. ఒకటి పోతే ఇంకొకటి, ఇది పోతే ఇంకొకటి, ఇది పోతే ఇంకొకటి. ఎందుకు పోతుంది? నువ్వు మతిమరిపోడు కనుక. అవునా కదా? నువ్వు మతిమరిపోవాడు కనుక, నువ్వు మర్చిపోయే మనిషివి కనుక స్పేర్గా 2, 3, 4 ఎన్నైనా ఉంటాయి. దేవుడు మతిమరిపోడా? దేవుడు మర్చిపోతాడా? దేవుడు ఎక్కడ పోగొట్టుకుంటాడా? ఒకే ఒక కీ, వన్ అండ్ ఓన్లీ కీ. ఆ కీ ఎక్కడ ఉందంట? యేసు ప్రభు చేతిలో లేదు, ఎవరి చేతిలోనూ లేదు. పేతురు గారి మరి తల్లి చేతిలో కూడా లేదు, మరియ తల్లి చేతిలో కూడా లేదు. అది కేవలము పేతురు గారి చేతిలో ఉంది. దేవుని యందు ప్రియులారా, నువ్వు మరి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా మరి అమ్మ నా పాపాలు క్షమించమ్మా అంటే గురువు దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని ఆయన అంటారే తప్ప నేను క్షమించదండా అనరు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపాలు క్షమించే అధికారం, నీ హృదయంలో ఉన్న పాపాలను బంధించే అధికారం, క్షమించే అధికారం, నిన్ను పరలోక రాజ్యానికి పంపగలిగే అధికారం, పరలోక రాజ్యాన్ని ఆపగలిగే అధికారం పేతురు గారికి ఇవ్వబడింది. పేతురు గారి స్థానంలో గురువులకు ఇవ్వబడింది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను నా తాళాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపదేశ మాస్టర్కి ఇచ్చాను, మీరు అందరూ చూశారు. ఇప్పుడు నువ్వు నా రూమ్లోకి వెళ్ళి నా బైబిల్ తేవాలన్నావు అనుకో, నువ్వు ఎవరిని అడగాలి? తాళం నన్ను అడుగుతావా? ఫాదర్ గారిని తాళం ఇవ్వండి అంటే నీకు బుర్ర ఉందా అయ్యా? నీ బుర్ర పనిచేస్తుందా? రే నీ కళ్ళ ముందే కదా తాళం అతనికి ఇచ్చాను, నన్ను అడుగుతావేంటి? ఇప్పుడు నేను కూడా నా రూమ్లోకి వెళ్ళలేను. ఇప్పుడు నేను నా రూమ్లోకి వెళ్ళాలన్నా తాళాలు అతని చేతికి ఇచ్చాను కనుక, ఒరే బాబు నా తాళం నాకు ఎవరని అడగాలి నేను. ఓకే, లేదంటే ఆయన తలపు ఒప్పు చేసి నేను లోపలికి వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, there is only one key and that key is a original key and that key is given to Peter, that is priesthood. Therefore నీ పాపాలను క్షమించే అధికారం గురువులకు ఇవ్వబడుతుంది. అది ఆ యొక్క పాప సంకీర్తన స్థలములో, ఆ పవిత్రమైనటువంటి స్థలములో నువ్వు మోకాలు వేసి నువ్వు పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని యందు ప్రియులారా, యేసువా వందనం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి పరస్పరము మీ పాపములను ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనుడు, అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. దేవుని యందు ప్రియులారా, మనము ఒకప్పుడు దేర్ వాజ్ పబ్లిక్ కన్ఫెషన్స్, అనగా ఒకరికి ఒకరు గట్టిగా వాళ్ళ పాపాలు ఒప్పుకునేవారు. అలా ఒప్పుకోవడం వలన చాలా గొడవలు, తగాదాలు, లేనిపోని ఇబ్బందులు ఏర్పడేవి.
కనుక ఆ పబ్లిక్ కన్ఫెషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రైవేట్ కన్ఫెషన్స్. లేదా గురువు దగ్గర మాత్రమే నీ పాపాలు ఒప్పుకుంటావు. ఎవ్రీ ప్రీస్ట్ ఈజ్ గివెన్ ద ఓత్ ఆఫ్ సీక్రసీ, ఓవ్ ఆఫ్ సీక్రసీ. పాప సంకీర్తనలో నీవు చెప్పినటువంటి పాపాలు అతని గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బయట ఎక్కడ చెప్పకూడదు, ఉపయోగించకూడదు, దేనిలో ఉదాహరణగా కూడా వినియోగించుకోకూడదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ పాపాలు నీ వ్యక్తిగత పాపాలు కనుక అది ప్రైవేట్ కన్ఫెషన్స్గా మారడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, అది కౌన్సిలింగ్ లాగా ఉపయోగపడుతుంది, నీకు బోధన చేయబడుతుంది. దుడుకు చిన్నవానికి కనువిప్పు కలిగినట్లుగా అక్కడ నీకు కనువిప్పు కలిగే ప్రయత్నం గురువులు చేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనం. దయచేసి బైబిల్ తెరవండి, బైబిల్ చూడండి, బైబిల్ చదవండి కోరుతున్నాను. చదవండి అమ్మా. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకుంటే ఆయన మన పాపాలను క్షమిస్తాడు. కనుక గురువు దగ్గరికి వెళ్ళి మన పాపములను ఒప్పుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు వరకు గురువు దగ్గర ఎందుకు మన పాపాలు ఒప్పుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు ఇలా కాదు ఫాదర్ గారండి, బైబిల్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనుషుల దగ్గర పాపాలు ఒప్పుకున్నారా? ఎస్, ఒప్పుకున్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి, చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. దావీదు నాతానుతో నేను యావేకు ద్రోహముగా పాపము చేసితిని అనెను. దేవుని యందు ప్రియులారా, ఆలకిస్తున్నారా? దావీదు పాపము చేశాడు. దావీదు పాపము చేస్తే దావీదు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి తన పాపాలు ఒప్పుకోవడం లేదు. ఎవరి దగ్గర? నాతాను అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నాతాను దైవ ప్రవక్త, నేను యావేకు ద్రోహముగా పాపము చేశాను. వెంటనే అంటాడు, సరే ప్రభు నీ పాపాలు క్షమిస్తున్నారు, నువ్వు చావును తప్పించుకున్నావు, వెళ్ళిరా అంటూ నాతాను చెప్తాడు. దావీదు ఏ విధముగా తన పాపాలను ప్రవక్త దగ్గర ఒప్పుకున్నాడో నేడు కథోలిక శ్రీ సభలో విశ్వాసులందరూ గురువుల దగ్గర వారి పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మరొక ఉదాహరణ చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24-25 వచనాలు. సౌలు సమూయేలును చూచి యావే ఆజ్ఞను ఉల్లంఘించి నీ పలుకులు పెడచెవిని పెట్టి పాపము కట్టుకొంటిని, ప్రజలకు భయపడి పాటించితిని. 25వ వచనం. నా తప్పు క్షమింపుడు, నీవు నా వెంట రమ్ము. దేవుని యందు ప్రియులారా, దావీదు తప్పు చేశాడు, నాతాను దగ్గర ఒప్పుకున్నాడు. సౌలు పాపము కట్టుకున్నాడు, ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు? ఎవరి దగ్గర? గట్టి చెప్పండి. హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సాతానుడు చాలా కన్నింగ్. పాప సంకీర్తనం చాలా శక్తివంతమైనది కదా, దాన్ని ఎవ్వడూ వాడకూడదు అంటూ ఎక్కువగా గురువుల నోరు మోయించేస్తుంది. దాని గురించి చెప్పనివ్వదు. అది మాత్రం చెప్పొద్దు, ఏమన్నా చెప్పు, పాప సంకీర్తన గురించి మాత్రం చెప్పొద్దు అంటారు. నాలాంటి ఆవిడో నువ్వు చెప్పేది నేను చెప్తాను పో అని తెగించి చెప్పాను అనుకో, నువ్వు చెప్పు నేను చేయాల్సింది నేను చేస్తానని మీ చెవులు మూసేస్తుంది, మీ కళ్ళు మూసేస్తుంది. ఎక్కడ లేని నడువు నొప్పులు ఇప్పుడు వచ్చేస్తాయి, ఎక్కడ లేని కీళ్ళ నొప్పులు ఇప్పుడు వచ్చేస్తాయి, ఎక్కడ లేని చిరాకు నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే సాతానునికి భయం. ఈ పాప సంకీర్తనం అనే జ్ఞాన బోధ,
ఈ సత్యోపదేశం నీ చెవులలో నుంచి నీ హృదయంలోనికి వెళితే నువ్వెక్కడ పశ్చాత్తాపడతావో, నువ్వెక్కడ పాప సంకీర్తనం చేసేస్తావో, నువ్వెక్కడ మరలా తనను విడిచిపెట్టి యేసయ్యను అంటి పెట్టుకుని ఉంటావో. ఇప్పుడైతే బాగుంది కదా, పాప సంగీతం లేకుండా దివ్య సప్తాహం స్వీకరించి యేసయ్యను బాధ పెడుతూ ఇంకా 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 నరకపు లోతుల్లోనికి వెళ్ళిపోవడం బాగుంది కదా అనుకుంటున్నాడు సాతానుడు. కొంచెం బుర్ర ఉపయోగించండి, ఇది మీకోసం. నిన్నటి రోజున స్కూల్ యాన్యువల్ డే, వీఆర్ ఆల్ టయర్డ్. ఈ వారం అంతా స్కూల్ బస్సు పిలిగ్రిమేజ్, వెరీ వెరీ టయర్డ్. ఈరోజు వేరొక గురువుని పిలిచి పూజించి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. నేను పోయిన వారం కూడా చెప్పాను, నెక్స్ట్ వీక్ నేను పూజ చేస్తాను లేదా డౌటే అన్నాను. కానీ దేవుని యందు ప్రియులారా, దేవుడిచ్చి ఏ ఒక్క అవకాశం పోగొట్టుకోవడం ఇష్టం లేక, గొంతుకు సహకరించకపోతున్నా గొంతు చించుకొని ఈ సత్యాన్ని బోధిస్తున్నానంటే ఇది ఎంత అవసరమో, ఇది ఎంత ముఖ్యమో మీరు కూడా గుర్తించి మీ చెవులను, మీ మనస్సులను దేవునికి ఇమ్మని కోరుతూ ఉన్నాను. ఏదో గాలిలో మాట్లాడటం లేదు, ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్. పాప సంకీర్తనం అంటే ఏమిటి, పాప సంకీర్తనని ఏ విధంగా మన అనుదిన జీవితంలో చూడగలం, అర్థం చేసుకోగలం, పాప సంకీర్తనం గురువుల దగ్గరే నేను ఎందుకు చెయ్యాలి, కొన్ని వాక్యాలు. సరే, గురువుల దగ్గర చేస్తాను, ఓకే. బైబిల్లో 4-5 వాక్యాలు ఫాదర్ గారు చెప్పారు, ఓకే. బైబిల్లో ఎవడైనా ఎప్పుడైనా దేవుని దగ్గర కాకుండా మనుషుల దగ్గర, ప్రవక్తల దగ్గర పాప సంకీర్తనం చేశాడా? ఎస్, దావీదు చేశాడు నాతాను దగ్గర, సౌలుడు చేశాడు సమూవేలు దగ్గర, దుడుకు చిన్నవాడు చేస్తున్నాడు లూకాసు వార్త 15:21. ఓ తండ్రి, నేను నీకును దేవునికిని ద్రోహం చేసి పాపము చేసి తిని. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక చిన్న సాక్ష్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనలాగే మన విచారణలో ఉన్నట్లే చాలామంది వలె ఒక అతను పాప సంకీర్తనను నమ్మడు, పాప సంకీర్తనను విశ్వసించడు, కానీ క్యాథలిక్. వాళ్ళిద్దరూ కూడా డివైన్ రిట్రీట్ సెంటర్కి వెళ్ళారు. పోటా వెళ్ళి పోటాలో రిట్రీట్లో పాలు పంచుకున్నారు. 3 రోజుల ప్రార్థన, 5 రోజుల ప్రార్థన. అది 3 రోజుల ప్రార్థన అయిన తర్వాత 3వ రోజు సాయంత్రం, బుధవారం సాయంత్రం పాప సంకీర్తనలు అందరూ చెయ్యాలి. అందరూ చేశారు, ఈ ఒక్కడే చేయలేదు. మరుసటి రోజు ఫాదర్ గారు వెళ్ళిపోతూ ఉంటే ఇతను వెళ్ళి, ఫాదర్ గారండి, నేను పాప సంకీర్తనం నేను చెయ్యలేదు, ఈరోజు చేస్తాను అన్నాడు. నిన్నెందుకు చేయలేదు? దగ్గరికి వచ్చి, నిజం చెప్పాలంటే నాకు అసలు నమ్మకం లేదు, నాకు ఇష్టం ఉండదు, మీ దగ్గర నా పాపాలు ఒప్పుకోవడం ఏంటి, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? అలా అక్కడ చూడండి, ఆ స్తంభం పక్కన మా ఆవిడ సెంటింగ్ తినేస్తుంది నన్ను. నువ్వు పాప సంగీతం చేయి అని. ఆమె అంటే నాకు ఇష్టం, ఆమె అంటే ప్రేమే. ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక ఏదో తూతూ మంత్రంగా ఆమె కోసం పాప సంకీర్తనం చేయడానికి వస్తున్నాను అన్నాడు. అయినా వాళ్ళ కోసం వీళ్ళ కోసం అయితే నేను వినను, ఐఎమ్ సారీ, నాకు చాలా పని ఉంది, నీ పని నువ్వు చూసుకో, నేను వినను, పో అన్నారు. కానీ ఒకటి, నాకున్నది ఒక చిన్న జబ్బు ఏంటంటే, నేను ఏం చేసినా శుభ్రంగా చేస్తాను. అది పని కావచ్చు, తిండి కావచ్చు, ఏదైనా కావచ్చు. పాప సంగీతం అన్నా సరే ఆమె కోసం చేస్తున్నాను, కానీ నిజంగా పాప సంగీతం చేస్తాను, వింటారా అన్నాడు. సరే, నిజంగా అంటున్నావు కనుక దేవుని ప్రేరణతో ఈ గురువుగారు వెళ్ళి ఆ పాప సంకీర్తనం అనే బాక్స్లో కూర్చున్నారు. ఇతను అవతలికి వెళ్ళి పేపర్ మీద రాసుకొచ్చాడు. తన పాపాలన్నీ ఒకటిగా అంటే క్షమిస్తారు, క్షమించాలి అని కాదు, ఏదో మాట వరుసకి ఎలాగో వచ్చాను కదా అంటే తన పాపాలన్నీ కూడా నీట్గా రాసుకొని ఒకటి చెప్తున్నాడంట. పాపాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఫాదర్ గారు ఏమైనా చెప్తారేమో వింటున్నాడు. ఫాదర్ గారు ఏం చెప్పాలో తెలియలేదు, ఎందుకంటే అతను నమ్మనన్నాడు కదా, ఏం చెప్తాం
అక్కడ ఫాదర్ అలా ఉండి ఆలోచనలో పడిపోయారు. టైం అవుతుంది, 30 సెకండ్లు, 1 నిమిషం అయిపోయింది. అప్పుడు ఇంకేదో చెప్పాలి కదనేసి, కుమారా నీ పాపములన్నీ కూడా 100% క్షమించబడ్డాయి అన్నారట. ఎప్పుడైతే గురువు ఆ మాట చెప్పేసరికి ఆయన హృదయం అంతా జువ్వుమని పులకరించిపోయిందంట. ఒక్కసారిగా ఆయన గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడంట. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన చెప్పాడంట, నేను ఆకతాయితనంగా సరదాగా నా భార్య కోసం మాత్రం వచ్చాను, కానీ ఫాదర్ గారండి నా పాపాలను ఒప్పుకుంటుంటే, నా పాపాలను చెబుతుంటే నా నోటితో నా మీద నాకే సిగ్గేసింది, నా మీద నాకే అసహ్యం పుట్టింది. అయ్యో నేను ఎంత దీనస్థితిలో ఉన్నానే అనిపించింది. స్టార్టింగ్ ఎటకారంగా స్టార్ట్ చేశాను, కానీ పాపాలు ఒప్పుకుంటుంటే నా గుండెలు పిండేసినట్టు అయిపోయింది. అంతలోకి మీరు నీ పాపములు 100% క్షమించబడి అన్నారు చూడండి. ఆ మాట ఇప్పటి వరకు నాతో ఎవ్వరూ చెప్పలేదు, మీరు మాత్రమే చెప్పారు. నాకు ఇంకా ఈ దుఃఖాన్ని దిగమింగలేకపోతే, నిజానికి ఇది దుఃఖము మాత్రమే కాదు, ఆనందము కూడా. లేదు నువ్వు బయటికి వెళ్ళి ఇంకా అయిపోయింది కదా, వెళ్ళిలే దేవుని పాపం, నేను ఇంకా వెళ్ళనండి, నేను ఏడుస్తానే ఉన్నాను, నా భార్య చూస్తుంది, నా భార్యని నీ ఏడుస్తూ చూడలేను, ఇంకా కొంచెంసేపు ఇక్కడే ఉంటానంటూ ఆయన వెక్కి 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 ఏడ్చి, ఇప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, 1000 ఏనుగుల బలం ఉన్నట్లుగా, గుండెంతా ఎంతో తేలికైపోయినట్లుగా, ఎంతో ఆనందంగా ఉంది ఫాదర్ గారండి, థ్యాంక్ యూ అని చెప్పెళ్ళాడంటే దేవుని యందు ప్రియులారా. దేవుని యందు ప్రియులారా, ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏంటో తెలుసా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కమ్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ గాడ్. దేవుని ముందట మీ పాపాలు ఒప్పుకోవడం సులువే, కానీ అలా చేస్తే ఆ బరువు అక్కడే ఉండిపోతుంది, ఆ భారం అక్కడే ఉండిపోతుంది. బరువు పోదు, భారము తీరదు. ఆ గుండె బరువు తగ్గాలంటే, గుండె భారము తీరాలంటే, ద హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఇన్ సచ్ ఏ వే that you need somebody just like you to say to you that your sins are forgiven. నీ ఒక మనిషి కావాలి, నీ చెవిలో ఒక వ్యక్తి చెప్పాలి నీ పాపాలు క్షమించబడ్డాయి. అధికారం కలిగిన వ్యక్తి నీ చెవిలో చెప్పగితేనే ఆ భారం పోతుంది, లేదంటే పోదు. ద హ్యూమన్ బాడీ ఈజ్ సచ్. దండం పెట్టుకో అంటే చాలదు, దండెత్తే తప్ప తృప్తి ఉండదు. దండం పెట్టుకో అంటే చాలదు, కొవ్వు తిరిగితే తప్ప తృప్తి ఉండదు. అవునా కదా, మన తృప్తి ఉంటుంది కదా. అలాగే దేవుని ముందు పాపాలు ఒప్పుకుంటానంటే సరిపోదు. ఒప్పుకో, తప్పు లేదు, పశ్చాత్తాపడు, తప్పు లేదు. ఆ పశ్చాత్తాపాన్ని, ఆ ఒప్పుకోలను గురువు ముందు కూడా వ్యక్తీకరిస్తే దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మన ఈ మధ్య నా అవస్థాభ్యంగం ఇవ్వడానికి వెళ్ళాను. అవస్థాభ్యంగంలో ప్రార్థన ఏంటో తెలుసా, అపోస్తోలిక పీఠాధిపత్యము నాకిచ్చినటువంటి అధికారమును బట్టి ఓ సహోదరుడా, నీవు కట్టుకున్న సమస్త పాపముల నుండి విముక్తిని చేస్తూ నేను క్షమిస్తున్నాను, పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అపోస్తోలిక పీఠాధిపత్యము యేసు ప్రభు పేతురు గారికి ఇచ్చారు, పేతురు గారు పాపు గారికి ఇచ్చారు, పాపు గారు బిషప్ గారికి ఇచ్చారు, బిషప్ గారు నాకు ఇచ్చారు. ఈ అధికారాన్ని బట్టి నీ పాపాలు క్షమిస్తున్నాను. ఇలా అధికారంతో ఎవరో ఒక గురువు నీతో చెబితే తప్ప నీ పాపాలు పోవు, భారము తొలగదు. కనుక గురువుల ఎదుట మన తప్పిదాలను, మన పాపములను ఒప్పుకొని తీరాలి. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, నేను గురువు దగ్గరికి వెళ్ళి నేను పాపాలు దాచిపెడితే ఏమవుతుంది? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం.
నా తర్వాత చెప్పండి అందరూ. తన పాపములను కప్పి. నా తర్వాత చెప్పండమ్మా. తన పాపములను కప్పి కాదు, కప్పి పెట్టుకునేవాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. అర్థమైందా? ఎవడైతే తన పాపాలను కప్పి పెట్టుకొనడానికి చూస్తాడో దేవుని వాక్యం సూటిగా చెబుతుంది, అటువంటి వాడు బాగుపడడు. ఫినిష్డ్. అటువంటి వాడు బాగుపడడు. ఎవరైతే తన పాపములను ఒప్పుకుంటాడో విడిచిపెడతాడో వాడు దేవుని దయను పొందుతాడు. హలో, విన్నారా? ఉన్నారా? వింటున్నారా? దేవుని దయను పొందాలన్నా పాపాలను పరిత్యజించాలి, ఒప్పుకోవాలి, కప్పిపుచ్చుకోకూడదు. దేవుని యందు ప్రియులారా, సీరాపుత్రుడనేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. సీరాపుత్రుడనేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. కుమారా, సద్వినియోగపరచుకొనుము, దుష్కార్యములను పూనుకొనకము, నిన్ను చూచి నువ్వే సిగ్గుపడము. నీ పాపాలను ఒప్పుకొనడంలో సిగ్గుపడద్దు. నీ పాపాలు ఒప్పుకొనడంలో సిగ్గుపడవద్దు. సిగ్గుపడము. నీ పాపాలను చూచి ఒప్పుకొనడానికి సిగ్గుపడద్దు. తప్పు చేసినప్పుడు లేని సిగ్గు ఒప్పుకున్నప్పుడు ఎందుకమ్మా అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ చక్కని వాక్యం అందరూ కంఠస్థం చేయాలి. నా తర్వాత చెప్పాలి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 32వ కీర్తన 1 నుంచి 2 వచనాలు దయతో నా తర్వాత చెప్పండి. ప్రభువు ఎవరి పాపములను మన్నించును, ఎవరి తప్పిదములను తుడిచివేయును, ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. అదవుతుందా? దేవుని యందు ప్రియులారా, ప్రభు ఎవరి పాపాలు మన్నిస్తాడో, ఎవరి తప్పిదాలు తుడిచివేస్తాడో ఆ నరుడు ధన్యుడంట. మరి నీ పాపాలు మన్నించాలి అంటే, నీ తప్పిదాలు తుడిచివేయాలి అంటే, నిన్ను దోషిగా గణించకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంట? నీ పాపాలను ఒప్పుకోవాలి. నీ పాపములను ఒప్పుకొనకపోతే యు నో వాట్ యు బికమ్ హిపోక్రిట్. కపటాత్ముడు అయిపోతున్నావు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెహోషువ గ్రంథము 7:19లో ఆకాను అనేవాడు తప్పు చేస్తాడు. యెహోషువ అంటాడు, కుమారా ఆకాను, నీవు చేసిన పాపం ఒప్పుకో నాయనా. చూసారా? కుమారా ఆకాను, నీవు చేసిన తప్పిదము ఒప్పుకో నాయనా అంటాడు. దేవుని యందు ప్రియులారా, యెషయా గ్రంథము 1:15 నుంచి 16 వచనాలు. యెషయా గ్రంథము 1:15 నుంచి 16 వచనాలు. మీరు ప్రార్థన చేయుటకు, నేను ప్రార్థన చేయుటకు, మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను, నేను నీ వైపు చూడను. మీరు ఎన్ని మనవులు చేసినను నేను ఆలింపను. మీ చేతులు నెత్తురుతో నిండి ఉన్నవి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. నిన్ను మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడ్డను విడనాడు. దేవుని యందు ప్రియులారా, మన పాపాలను ఒప్పుకొనకపోతే మన ప్రార్థనలు ఆలకించబడవు. మన పాపాలు ఒప్పుకొనకపోతే మన పాపాలు ఆలకించబడవు. యూత్ పిల్లలు గమనించండి. నాకు ఉద్యోగం రావటం లేదు అంటున్నావా? నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మంచి పాప సంకీర్తనం. దేర్ ఈజ్ సమ్ బ్లాక్ ఇన్ యువర్ లైఫ్. మీరేటంటే పాప సంకీర్తనం అంటే లెక్క లేకుండా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నావా? నువ్వు చేయాల్సింది పాప సంకీర్తనం. కుటుంబ జీవితంలో ఆటంకాలు ఉన్నాయా? ఓ ప్రార్థన 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 ప్రార్థన. ఏంటి ప్రార్థన? వాక్యం చెప్తున్నారు యెషయా 1:15-16, మీరు ప్రార్థన చేయడానికి మీరు చేతులు ఎత్తినప్పుడు నేను ఈ ప్రార్థన ఆలకించను. నువ్వు ఇంకోళ్ళ కోసం ప్రార్థన చేస్తే అది జరుగుతుంది.
నువ్వు అనుకుంటావు, అమ్మో మనంత పుణ్యాత్ముడు లేడు. నో, నీకు జరగట్లేదు. ఎందుకు? నీకెందుకు జరగడం లేదు? దెర్ ఇస్ సమ్ బ్లాక్. నువ్వు పాప సంగీతం చేయడం లేదు కనుక. ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? పాప సంగీతం చేయడం లేదు కనుక. వివాహ జీవితంలో సమస్యలు పాప సంగీతం చేయడం లేదు కనుక. ఆరోగ్య విషయంలో సమస్యలు పాప సంకీర్తనం చేయడం లేదు కనుక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం కీర్తనల గ్రంథము 107:17 వచనం. కీర్తనల గ్రంథము 107:17 వచనం. కొంతమంది బుద్ధిహీనులై పాపము చేసి బాధలు కొని తెచ్చుకొనిరి, తమ అపరాధములకు గాను వేదనలు తెచ్చుకొని. ఎందుకు వేదనలు? ఎందుకు బాధలు? ఎందుకు రోగాలు? ఎందుకు కష్టాలు? ఎందుకు నా ప్రార్థన ఆలకించబడడం లేదు? ఎందుకు నా ఇంట్లో శాంతి ఉండడం లేదు? ఎందుకు నా రాగోలు పోవడం లేదు? ఎన్ని మందులు వాడినా, ఎన్ని మాత్రలు మింగినా, ఎన్ని చేసినా జబ్బులు పోవడం లేదు. ఎందుకు? ఎందుకంటే పాపము అడ్డుపడుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 32:3-4 వచనాలు చాలా చక్కటి మాటలు. కీర్తనల గ్రంథము 32:3-4 వచనాలు. ఇందాక 1-2 చదువుకున్నాం కదా, ఇప్పుడు 3-4 వచనాలు. నేను నా తప్పును, చూడండి, నేను నా తప్పును ఒప్పుకొనక మౌనముగా ఉండినప్పుడు దినమంతయు నిట్టూర్పులు విడిచుచు కృంగి కృషించితిని. కుంగి కృషించిపోయాను. ప్రభు రేయింబవలు నీవు నన్ను కఠినముగా దండించితివి. వేసవి వేడిమికి చెమ్మవలే నా సత్తువ ఎండిపోయాను. దేవుని నీ సత్తువ ఎండిపోతుంది. దేవుని కఠినమైనటువంటి శిక్షకు గురవుతున్నావు. దినమంతా నిట్టూర్పులతో కృషించిపోతున్నావు. ఎప్పుడు తెలుసా? నీ పాపాలను ఒప్పుకొనకుండా మౌనముగా ఉండిపోతున్నావు. చూడు, అందుకు బట్టి, దానిని బట్టి దేవుని యందు ప్రియులారా, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సాక్ష్యం. ఒక సహోదరుడు, ఒక తండ్రి, ఒక జబ్బు ఉందంట. కుర్రవాడే, వణుకుడు జబ్బు. టక చేతులు వణుకుతా ఉంటాయి. నిరంతరం కూడా చేతులు షివరింగ్. ఏంటి జబ్బు అని చెప్పి నరాల వ్యాధి చూడడానికి వెళ్ళారు. న్యూరాలజిస్ట్, ఆర్థో, బ్రెయిన్కి సంబంధించి అన్ని రకాల డాక్టర్లను కలిశాడు. అన్ని రకాల మందులు వాడాడు. చివరికి సైక్రాటిస్ట్ని కూడా కలిశాడంట. దేవుని యందు ప్రియులారా, ఏ మందులు పనిచేయడం లేదు, ఏమీ తెలియడం లేదు. అప్పుడు ఏం చేస్తారు? గురువుల దగ్గరికి వెళ్తారు. ప్రార్థన చేయండి, దేవుడే దీవించాలి. ఆ ఫాదర్ గారు అన్నారంట, సరే నీకు స్వస్థత కావాలి అంటే వెళ్ళి ఒక వారం రోజులు రిట్రీట్లో ఉండొచ్చు కదా. రిట్రీట్ అంటే జ్ఞాన వడకం. రేపు ఎల్లుండి మనకున్నది చూడండి. అటువంటి జ్ఞాన వడకంలో డాక్టర్లు నయం చేయలేనివి ఇక్కడ నయం అవుతాయి. వై కాంట్ యూ గివ్ ఎ ట్రై అన్నారు. ఆయన వెళ్ళాడు. అక్కడ పాప సంగీతం చేయాల్సి వచ్చింది. ఏమైంది ప్రియులారా? ఆయన పాప సంగీతం చేయడానికి వెళ్ళాడు. ఎప్పుడు తెలుసా? 20 సంవత్సరాల తర్వాత ఆయన పాప సంగీతం చేస్తున్నాడంట. ఎప్పుడో చిన్నప్పుడు చేశాడంట. ఫస్ట్ హోలీ కమ్యూనియన్ చేసినప్పుడు. ఎవరైతే పిల్లలు ఫస్ట్ హోలీ కమ్యూనియన్ స్వీకరిస్తున్నారో అది స్వీకరించిన నెక్స్ట్ మంత్ కల్లా మళ్ళీ పాప సంగీతం చేయాలి. కొత్త పెళ్లి కూతుర్లు దివ్య సప్తాహం ఇస్తున్నామే, మళ్ళా దివ్య సప్తాహం స్వీకరించాలంటే కంపల్సరీగా పాప సంగీతం చేయాలి. వెళ్ళిపోతా ఉంది అలాగా జీవితం. ఎవరు అడగట్లేదు కదా, పట్టించుకోవట్లేదు కదా అని నేను చెప్పాల్సింది. మీరు చేయకపోతే మీ వెనకాల మేమేం చేస్తాం? వెనక పడి వస్తామా? పెడచెవిని పెట్టొద్దు గురువుల మాటలు. 20 సంవత్సరాలు అయిపోయిందండి పాపం చేసి. దేవుని యందు ప్రియులారా, ఆ పాప సంకీర్తనలో ఆయన ఒక పాపాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదంట. ఏంటి ఆ పాపం తెలుసా? పెళ్ళైన కొత్తలో వాళ్ళ చిన్న బిడ్డ 3 నెలల 6 నెలల బిడ్డ కిందన పడుకోబెట్టారు. తల్లి వీళ్ళిద్దరు భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, తగాదా పడుతున్నారు. ఆ గొడవలో వీడు చూచుకోకుండా వెనక్కి వచ్చి ఆ బిడ్డ మీద కాలేసాడు.
బిడ్డ చచ్చిపోయింది. ఆ భార్యాభర్త ఇద్దరు ఏం చేశారంటే ఎవరికి చెప్పవద్దు అని చెప్పేసి, బాగోదు కదా, బిడ్డకి ఏదో అనారోగ్యం చేసింది, బిడ్డ చనిపోయిందని చెప్పేసి సరిపెట్టేశారు. ఆ పాపం ఎక్కడ చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు, గురువుకు కూడా చెప్పలేదు, భయపడ్డాడు, గురువుకు కూడా చెప్పలేదు. పాప సంగీతంలో నువ్వు హత్య చేసేసిన గురువుకి చెప్పొచ్చు, ఆయన ఎవ్వరికి చెప్పడు. ఎటువంటి పాపములైనా నువ్వు గురువుకి చెప్పొచ్చు, ఆయన ఎవ్వరికి చెప్పరు. అనేక ఉదాహరణలు. ఒక వ్యక్తి ఫాదర్ గారి దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి మీ దగ్గర పనిచేస్తున్న అబ్బాయిని నేనే చంపేశాను, ఆడికి నాకు గొడవ వచ్చి చంపేసి మీ యొక్క, నిజంగా జరిగింది, కేరళలో నిజంగా జరిగింది, మీ యొక్క గార్డెన్లోనే సమాధి చేశాను అన్నాడు. పాప సంగీతంలో ప్రభు నీ పాపాలు క్షమించకని పంపించేశారు. వారం రోజులకు పోలీసులు వచ్చారు. ఆ సరౌండింగ్ మొత్తం వెడితే సమాధి అక్కడే ఉంది. ఎవరు హత్య చేశారు? ఫాదర్ గారు. నేను కాదు అంటే ఎవరు? నాకు తెలీదు. బికాస్ పాప సంగీతంలో చేసింది మేము చెప్పం, నాకు తెలీదు, నేనైతే కాదు, కానీ నీ ఇంట్లో ఉంది కనుక నువ్వు జైలుకి పద. జైలు తీసుకుని వెళ్ళిపోయారు. 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఆ 14 సంవత్సరాల తర్వాత ఎవడైతే పాప సంగీతం చేశాడో వాడు జైల్లోకి వచ్చాడు. కొత్తగా ఇంకో తప్పు చేసి దొరికిపోయి వచ్చాడు. అప్పటికే ఫాదర్ గారు అక్కడ జైల్లో ఉన్నారు. అక్కడ ఫాదర్ గారిని చూచి ఆయన వెక్కి ఏడుస్తూ, ఫాదర్ నేను ఎవరో తెలుసా? తెలీదు నాయన, మీరు ఏ హత్య కోసం జైల్లో ఉన్నారో వాడు నేనే హత్య చేశాను, మీకు తెలుసు కదా, నేను పాప సంగీతం చెప్పాను కదా, మీరు నా పేరు చెప్పొచ్చు కదా. అయినా నా ప్రాణం పోయినా పాప సంగీతంలో చెప్పేవి మేము చెప్పం. 14 సంవత్సరాలు కఠినమైన శిక్ష ఫాదర్ గారు అనుభవించారు. బికాస్ ఆఫ్ ద ఓత్ ఆఫ్ సీక్రసీ ఇన్ ద కన్ఫెషన్. పాప సంకీర్తనంలో మాకున్నటువంటి ఒట్టు అటువంటిది. ప్రాణం పోయిన భర్త విషయాలు భార్యకు, భార్య విషయాలు భర్తకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఎవరికి ఎప్పుడు చెప్పడం జరగదు. ఈయన బిడ్డను చంపేసి గురువు కూడా చెప్పలేదు. దాని వలన ఆ పాపం గుండెల్లో ఉండిపోయి వాట్ ఈస్ ఇన్ ద హార్ట్ విల్ బి షోన్ ఇన్ ద బాడీ అంటారు ఇంగ్లీష్లో సామెత. వాట్ ఈస్ ఇన్ ద హార్ట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ బై ద బాడీ. గుండెల్లో ఆనందం ఉంటే ముఖం మీద నవ్వు, గుండెల్లో బాధ ఉంటే ముఖం అంతా వాడిపోద్ది, అవునా కదా? వాట్ ఈస్ ఇన్ ద హార్ట్ విల్ బి షోన్ ఇన్ ద బాడీ. గుండెల్లో ఈ భయం, ఈ బాధ, ఈ పాపం, ఈ హత్య గుండెల్లో ఉంది కనుక షివరింగ్ జాబ్ వచ్చేసింది, వణుకుడు జాబ్ వచ్చేసింది. ఎప్పుడైతే ఈ పాపాన్ని ఒప్పుకొని ఏడ్చాడో ప్రభు అతని గురువు పాపాన్ని క్షమించాడు. క్షమించిన కొన్ని రోజులకే, 1-2 నెలలకి నిదానంగా ఆ యొక్క వణుకుడు జబ్బు తగ్గిపోయింది. దేవుని యందు ప్రియులారా, ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి యవ్వనస్తునికి, ప్రతి వృద్ధులకు, ప్రతి బిడ్డలకు పేరున చెప్తున్నాను. చాలామంది పాప సంకీర్తనం చేయడం నామోసీతనం అనుకుంటున్నారు. పాప సంగీతం నాకు అవసరం లేదనుకుంటున్నారు. పాప సంగీతానికి నాకు సంబంధం లేదనుకుంటున్నారు. ప్రియమైన సహోదరుడా, ఒక జ్ఞాన తండ్రిగా ప్రేమతో చెబుతున్నాను, దయచేసి పాప సంకీర్తనం అనే ఈ మహద్భాగ్యాన్ని సద్వినియోగపరుచుకొని మీరు జాబులు రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, మీకు శాంతి కలగాలన్నా, మీ సమాధానం కలగాలన్నా, మీ ప్రార్థనలు ఆలకించబడాలి అన్నా, మీ రోగాలు పోవాలి అన్నా, మీ పిల్లల బ్రతుకులు నిలబడాలి అన్నా పాప సంకీర్తనం అనే చక్కనైనటువంటి వరాన్ని వినియోగించుకోమని మీ అందరినీ కోరుతున్నాను దేవుని యందు ప్రియులారా. యెషయా గ్రంథము 59:1-2 వచనాలు. యెషయా గ్రంథము చక్కని మాటలు 3 వాక్యాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 59:1-2 వచనాలు. ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేనంత కొరచి అయినది కాదు. ఆయన మీ మనవి ఆలకించలేని చెవిటివాడు కాదు. మీ పాపములు మీకు దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. మీ దోషముల వలన
వలన అతడు ముఖమును మరుగు చేసుకుని ఈ వేడుకలను ఆలింపకున్నాడు. అర్థమవుతుందా? ఎందుకమ్మా మీ ప్రార్థనలు ఆలకించడం లేదంటే దేవుడు ముఖం దాచేసుకుంటున్నాడు. ఎందుకు ముఖం దాచుకుంటున్నాడు? ఇప్పుడు ముఖం నిండా గజ్జి ఇంత కాయలు వేసుకున్నప్పుడు వచ్చాడు అనుకో, అందరూ అలా చూస్తారా? అమ్మా మేము చూడలేం బాబోయ్, ముఖం దాచుకుంటాం కదా, అవునా కదా? ముఖము ఎంత వికారంగా ఉంటే మనం చూడలేం. దేవుని సన్నిధిలో మంచి చీర కట్టుకొని, మంచి బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని ఎంత అందంగా రావచ్చు గాక, దేవుడిని కంటికి నీ బాహ్య జీవితం, నీ బాహ్య అందం కనిపించదు. అది ఓన్లీ ఫర్ అదర్స్, బట్ ఫర్ గాడ్ యువర్ హార్ట్ మ్యాటర్స్. ఆయన నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ హృదయము వికారముగా ఉంటే దేవుడు తన యొక్క ముఖమును దాచుకుంటున్నాడు దేవుని యందు. ప్రియులారా, కనుక మీ పాపములను ఒప్పుకొని ఆత్మీయ ఆనందం, ఆత్మీయ అందం పొందుకోండి. ఇర్మియా గ్రంథము 33:7-8 వచనాలు. ఇర్మియా గ్రంథము 33:7-8 వచనాలు. ఇర్మియా గ్రంథము 33:7-8 వచనాలు. యూదా యెరూషలేములకు అభ్యుదయము దయచేసి వారిని పూర్వస్థాయికి కొనివత్తును. ఎంతకు ముందు నువ్వు నాతో ఎటువంటి మంచి స్థానములో, స్థితిలో, ప్రేమలో, బంధములో ఉన్నావో అటువంటి స్థాయికి తీసుకుని వస్తానంటున్నాడు. తర్వాత వారు నాకు ద్రోహముగా చేసిన పాపముల నుండి వారిని శుద్ధి చేస్తాను. వారు నా మీద తిరుగుబాటు చేసినందున కట్టుగా అపరాధం వల్ల మన్నిస్తాను. ప్రభు అంటున్నారు, ఐ వాంట్ టు ఫర్గివ్ యువర్ సిన్స్, బట్ యూ హ్యావ్ టు కమ్. దేవుని యందు ప్రియులారా, జకరియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నేను యూదా ప్రజలను బలాఢ్యులను చేయుదును, ఇశ్రాయేలులను కాపాడుదును. వారిపై దయచూపి స్వీయం కొనివత్తును. వారిని నేను ఎన్నడును నిరాకరింపని వాని వలె చూపట్టుదురు. నేను వారి ప్రభుడునై యావే దేవుడను కనుక వారి మనవలు ఆలకింతును. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. పాపముకు ఏ విధముగా ఇఫెక్ట్ ఉందో చెప్పానే. వాడు పాపం చేశాడు, పాపాన్ని ఒప్పుకోలేదు, ఈ జబ్బు వచ్చేసింది, షివరింగ్ జబ్బు వచ్చేసిందా? మంచి పాప సంగీతానికి కూడా ఇఫెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణ, ఒక సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను. ఒకనొక సహోదరుడు, ఒక భార్యాభర్తలు ఉన్నారు. చిన్నారి బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఒక్కటే ఏడవడం గొక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉన్నాడు. స్కానింగ్లు చేశారు, దొరకట్లేదు. ఎక్స్రేలు తీశారు, దొరకడం లేదు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు డాక్టర్లకి. ఏదో మందులు ఇచ్చి, నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెడుతున్నారు కొంతసేపు, కానీ తగ్గడం లేదు. వాళ్ళ జీవితంలో భర్త ఎప్పుడు కూడా ఉద్యోగము, వ్యాపారము, డబ్బుని తిరిగే మనిషి. భార్య ఎప్పుడు గుడి ప్రార్థన అంటూ తిరిగే మనిషి. ఎవరో చెప్పారు, బహుశా మీరిద్దరూ లేదంటే నీ భర్త అయినా వెళ్ళి ప్రార్థనకి వెళ్ళండి అని. ఆయన ప్రార్థనకి వెళ్ళాడు. అక్కడ పాప సంగీతం చేయాల్సి వచ్చింది. అక్కడ చాలా పశ్చాత్తాపంతో చాలా సంవత్సరాల తర్వాత 10-12 సంవత్సరాల పాప సంగీతం చేస్తూ ఆయన పాప సంగీతం చేశాడంట. ఏ క్షణమైతే తండ్రి తన పాపాలు ఒప్పుకున్నాడో అదే క్షణములో ఇంటి దగ్గర ఆ బిడ్డ ఏడుపు ఆపేసిందంట. నిజం, ఏడుపు ఆపేసిందంట. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చెప్తున్నానంటే డివైన్ రిట్రీట్లో జరిగిన అద్భుతాలు మీ ముందు ఉంచుతున్నాను. అద్భుతాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి, అవి చదివి మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ తండ్రి తన పాపాలు ఒప్పుకున్నాడో అదే క్షణంలో ఇంటి దగ్గర బిడ్డ ఏడుపు ఆపేసాడట. ఎందుకు ఆపేశాడా అంటే ఈ చెవి లోపల నుంచి ఏదో బియ్యం గింజ లాంటిది ఎంత పడిందంట. అది ఈ స్కిన్లో కలిసిపోవడం వల్ల, స్కిన్ కలర్లో ఉండడం వల్ల అది స్కానింగ్లకి, ఎక్స్రేలకి కూడా దొరకలేదు. ఒకసారి బొడుపులా వస్తా చూడండి అక్కడక్కడ, అలాంటిది అనుకున్నారట. అది ఊడి రాలిపోయేసరికి అప్పుడు బిడ్డ ఏడుపు ఆపేసి నవ్వడం మొదలుపెట్టాడట. అది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే ఇతను ఇక్కడ పాపాలను ఒప్పుకున్నాడు. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు వస్తున్నాయి కదా,
తల్లిదండ్రుల పాప సంకీర్తన ఫలితం బిడ్డలు అనుభవిస్తారు, ఆనందిస్తారు, దాని ఎఫెక్ట్ ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక పాపాలు దాచిపెట్టకూడదు. ఈరోజు మనం ధ్యానించాం పాప సంకీర్తనం అంటే ఏమిటి. పాప సంకీర్తనానికి ఉన్న కొన్ని పోలికలు, గురువు దగ్గరే ఎందుకు నేను పాప సంకీర్తనం చేయాలి, నా పాపాలు దాస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం ధ్యానించాం కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా చాలా ఉన్నాయి, ఒక 2-3 గంటలు పట్టేలాగా ఉంది. ఆపేస్తాను, మీకు కంగారు పడిపోద్దు. ఓకే, ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. వై షుడ్ ఐ కన్ఫెస్ అగైన్ అండ్ అగైన్ ద సేమ్ సిన్ ఐఎమ్ డూయింగ్. నేను చేసిన పాపమే, ఈరోజు పాప సంగీతం చేశానా, మరలా నాకు అదే పాపం వస్తుంది, మరలా అదే పాపం చేస్తున్నానే, ఎందుకు పాప సంగీతం చేయడం ఆ మాత్రం దానికి అంటారు కదా. ఇదే సమస్య నీకు నాకు మాత్రమే కాదు, మహా పునీతులకు కూడా తప్పలేదు. చూడండి, పౌలు గారి జీవితం చెప్తున్నారు. పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 8-9 వచనాలు. పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము. ఒకే ఆత్మ మా పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖనా. దీనిని గురించి 3 మారులు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలెనని ప్రార్థించి తిని, అందుకు యేసు ప్రభు అంటున్నారు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు. దేవుని యందు ప్రియుల పరిశుద్ధ మహాపునీతుడు పౌలు గారి సైతం ఏదో ఒక పాపం అతన్ని వెంటాడుతుందంట. పౌలు అతను అంటున్నాడు, ప్రభువా ఈ పాపమును నన్ను తీసేయండి అంటే అది ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే నువ్వు ఆ పాపంలో పడతావో అప్పుడప్పుడు నిన్ను తగ్గించుకో. లేదంటే నేను మహాపునీతుణ్ణి, నన్ను మించినోడు లేడు అని గర్వం నిన్ను దహించేస్తుంది. కనుక ఒకవేళ నువ్వు పాపము చేస్తే నిన్ను తగ్గించుకొని, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించని అడుగు, తగ్గించుకో. అప్పుడు నీ బలహీనత యందు నా కృప వర్ధిల్లును, నా కృప నీకు చాలును. దేవుని యందు ప్రియులారా, మరలా అదే పాపం కట్టుకుంటున్నాను కదా అని పాప సంగీతం చేయడం మానేయకూడదు. సాతాను జిమ్ముక్కు, సాతాను ట్రిక్కు. అరే నువ్వు మురికైపోతున్నావు, స్నానం చేయడం మానేస్తున్నావా? ఈ చీర ఎన్నిసార్లు ఉతికినా మళ్ళీ మురికైపోతుంది, ఇక నుంచి ఈ చీర ఉతకను అని వచ్చేవాళ్ళు ఎవరున్నారా? లేరుగా. ఎన్నిసార్లు మాసినా అన్నిసార్లు ఉతుకుతున్నావు బట్టలు, ఎన్నిసార్లు మురికైతే అన్నిసార్లు చేస్తున్నావు స్నానం. అరే టిఫిన్ చేశాను మరలా ఆకలి, మధ్యాహ్నం తిన్నాను మరలా ఆకలి, రాత్రి తిన్నాను మరలా ఆకలి, తపస్కాలం అయితే 4-5 సార్లు ఆకలి. ఇన్నిసార్లు ఎందుకు తినాలి, నేను తిన్నాను అంటాడు ఎవడన్నా? పెట్టో. తిండి విషయంలో ఎన్నిసార్లైనా ఓకే, స్నానం విషయంలో ఎన్నిసార్లైనా ఓకే, బట్టలు తుక్కోవడం, ఇల్లు తుడుచుకోవడం, బండి కడుక్కోవడంలో ఎన్నిసార్లైనా ఓకే. దెన్ వై నాట్ పాప సంకీర్తనం కూడా? దేవుని యందు ప్రియులారా, గొప్ప పునీతుడు 2వ జాన్ పాల్ పాప గారు ప్రతి శుక్రవారం పాప సంకీర్తనం చేసేవారు. ప్రతి శుక్రవారం పాప సంగీతం. పోప్ ఫ్రాన్సిస్ తండ్రి గారు 15 రోజులకు ఒక్కసారి చిన్న గురువుల దగ్గరికి కూడా వెళ్ళి, గురువుల దగ్గర ఆయన పాపు గారు ఎక్కడ ఏ గురువు కనిపించినా పాపు గారు వచ్చి వాళ్ళ ముందు రోడ్డు మీద మోకాళ్ళు వేసి నా పాపాలు క్షమించండి అంటూ పరిశుద్ధ పాపు గారు గురువులను అడుగుతున్నారు. పరిశుద్ధ పాపు గారి కన్నా పునీతులా మీరు? 2వ జాన్ పాల్ పాప గారి కన్నా పునీతులా మీరు? మదర్ తెరేసా వారానికి ఒక్కసారి తప్పనిసరిగా పాప సంకీర్తనం చేసేవారు. జాన్ మరియు వియానీ గారు రోజుకి 18 గంటలు చలికాలంలో, 20 గంటలు ఎండాకాలంలో ఆయన పాప సంకీర్తనలో కూర్చునేవారంట. దేవుని యందు ప్రియులారా, పాద్రే పియో పాప సంకీర్తనలో రోజంతా గడిపేవారు. ఎవరెవరైతే పాప సంకీర్తనాలు చేశారో, ఎవరెవరైతే పాప సంకీర్తనాలు విన్నారో వాళ్ళందరూ పునీతులయ్యారు. పాప సంకీర్తనము పవిత్ర జీవితానికి సోపానము. దేవుని యందు ప్రియులారా, ఇతర సంఘాలలో పాప సంకీర్తనం లేదు కనుక పునీతులు లేరు. కథోలికా సంఘములో పాప సంకీర్తనం ఉంది కనుక పునీతులున్నారు.
ఇతర సంఘాలలో జరిగే అద్భుతాలు క్షణికమైనవి. ప్రార్థన చేసినప్పుడు కాళ్ళు నొప్పి పోతుంది, మళ్ళీ కిందకి వెళ్తే మళ్ళీ కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. ఈ మధ్యన వాళ్ళు పెద్ద పెద్ద సాక్ష్యాలు ఇచ్చేస్తారు. కేవలం కథోలిక సంఘంలో మాత్రమే అత్యధికమైన అద్భుతాలు జరుగుతున్నాయని బెన్నీ హిన్ అనే పెంతెకోస్టల్ పాస్టర్ గారు సాక్ష్యం ఇస్తున్నారు దేవుని యందు. ఎందుకంటే ఇక్కడ పాప సంకీర్తనం ఉంది. వేర్ దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్, నో కన్ఫెషన్, దేర్ ఈస్ కన్ఫ్యూషన్. పాప సంకీర్తనం లేకపోతే అంతా కన్ఫ్యూషనే. దేవుని యందు ప్రియులారా, కనుక తరచుగా పాప సంకీర్తనం చెయ్యాలి. ఇంకా ధ్యానించడానికి 3 అంశాలు ఉన్నాయి. ఏంటంటే, మరి ఫాదర్ గారండి మీరెందుకు పాప సంగీతం గురించి బాగా చెప్పారు కానీ పాప సంగీతానికి మీరు కూర్చోవట్లేదుగా అంటారు కదా. నేను కూర్చోబోయట్లేదు. ఎందుకని అంటే, మీరు చేసే అబద్ధపు పాప సంకీర్తనాల వల్ల మీరు అక్కడికి వచ్చి ఏం చేద్దాం తెలుసా, ఏదో పని మీద వస్తారో, లేదంటే టక అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, లైన్లో తోసేసుకొని వస్తారు. కానీ ఖాళీగా ఉన్నప్పుడు నా మనసంతా గురువు దగ్గర నా పెట్టుకోవాలి అన్న ఆలోచనతో రావడం లేదు. అవునా కదా? మీరు వస్తున్నప్పుడు లైన్లో పెడుతున్నప్పుడు నేను చూస్తున్నాను, తోసేసుకొని త్వరగా వెళ్ళి త్వరగా అయిపించి ఒక పని అయిపోయిందిరా బాబోయ్, ఒక పని అయిపోయింది అన్నట్టు చేస్తున్నారు. కానీ దాని యొక్క పవిత్రతను మీరు గుర్తించకుండా చేస్తున్నారు. కనుక అది వేరొక పాపం, నీకు నాకు కూడా. వద్దురా దేవుడా, నాకు భయం వేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, 2 కొంతమంది, ఇది ఒకటి, చాలామంది ఆత్మ పరిశీలన లేకుండా వచ్చి పాపం చేసేవాళ్ళు. 2వది వచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అక్కడ ఏమీ లేదండి, నేను ఏ తప్పు చేయలేదండి. అమ్మ దైవాజ్ఞలు పాటించావా? అన్నీ పాటించానండి. ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకమ్మా నా దగ్గరికి వచ్చావు పాప సంగీతం? నువ్వు అన్నీ పాటించే వ్యక్తి అయితే దెన్ వై డూ యూ నీడ్ కన్ఫెషన్ కదా? నీతిమంతుడు రోజుకి 7 సార్లు పాపం చేస్తాడు. లోకములో నీతిమంతుడు అంటూ ఒకడో లేడు. అంటే ఇక్కడ వాళ్ళందరూ నీతిమంతులే, నేను ఒక్కనే పాపాత్ముని. పాప సంగీతానికి వచ్చి నాలో ఏ తప్పు లేదు అని చెబితే ఇంకెందుకు పాప సంగీతం ఎలా కూర్చుంటాను చెప్పండి. 3వది వచ్చి నా కొడుకు పెళ్ళి అవ్వలేదు, నా కూతురికి ఉద్యోగం రాలేదు, నాకు అప్పుల బాధలు ఉన్నాయి, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను భూమిని అమ్ముకోవాలనుకుంటున్నాను. అక్కడ అది కోరికలు చెప్పుకునే స్థలమా? నా సమయం వృధా చేయడం. మీరేదో అక్కడ 5 నిమిషాలు గడిపేనా లేదా అంతే. 5 నిమిషాలు గడపాలంటే బీట్ అరౌండ్ ద బుష్. పాపాలు ఒప్పుకోకు. ఏదేదో పనికిరాని చెత్తంతా అక్కడ మాట్లాడి సమయం గడుపుతూ వస్తున్నారు కదా. అందుకోసం దేవుని యందు ప్రియులారా, గురువులమైన మాకు పాప సంగీతంలో కూర్చోలేకపోతున్నాం. దేవుని యందు ప్రియులారా, కొంతమంది అంటారు, ఫాదర్ గారండి కళ్ళుతో పాపం చేశానండి, చెవులతో పాపం చేశానండి, ముక్కుతో పాపం చేశానండి. అమ్మ ముక్కుతో ఏం పాపం చేసావమ్మా? నాకు తెలియగలుగుతాను. ముక్కుతో ఏం పాపం చేశా? నో, అంటే మీరు ఎంత అబద్ధికులో మీరు తెలుసుకోండి. చెవులతో ఏం పాపం చేశా? నా చెప్పండి, ఈ చెవులతో ఏం పాపం చేశారు మీరు? ఎవరో చెప్పిన మాటలు విన్నారా? మరి చెప్పదా మాట? చెప్పుడు మాటలు విన్నాను, సినిమా పాటలు విన్నాను కదా. కళ్ళుతో చూసావనంటే కళ్ళుతో ఏం చూసావు? సినిమా చూసావా? సీరియల్ చూసావా? బూత్ సినిమాలు చూసావా? బాత్రూంలో తొంగి చూసావా? ఏం చూసావు? చేతులతో తప్పు చేసా. చేతులతో పేక పెసుకోవచ్చు, చేతులతో గిల్లొచ్చు, దొంగతనం చేయొచ్చు. మీరు ఎంత పరిశుద్ధాత్మ సన్నిధిలో అబద్ధాలు ఆడుతున్నారు. అననీయ సఫీరా కథ తెలుసా? కథ కాదు, సంఘటన తెలుసా? అపోస్తుల గ్రంథంలో ఉంటుంది. అపోస్తుల చర్యల్లో అననీయ సఫీరా అనేవారు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పేతురు గారి ముందు అబద్ధం ఆడతాడు. భర్త వచ్చి అక్కడే పడి చస్తాడు, అక్కడక్కడ చస్తాడు. ఇంకా భార్య రాలే. 4 కుర్రోళ్ళు వచ్చారు, చచ్చినోని ఎత్తుకొని భుజాలు వేసుకొని వెళ్ళి గొయ్యి తీసి కప్పెడిచారు. కాళ్ళు చేతులు కడుక్కొని వస్తున్నారు.
ఎప్పుడో భార్య వచ్చింది, అమ్మా చెప్పు నీ ఆస్తిని ఎంతకు అమ్మావు? సగం దాచేసి, ఇంతకే అమ్మానండి. నీ ఆస్తి నీ ఇష్టం, నిన్ను ఎవడమ్మన్నాడు? అమ్మావు. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? పవిత్రాత్మ దేవునికి వ్యతిరేకముగా నువ్వు అబద్ధం ఆడావు కనుక, పవిత్రాత్మ దేవుని మోసం చేస్తున్నావు కనుక నీ భర్తను పాతి పెట్టి వస్తున్న కుర్రవాళ్ళే నిన్ను కూడా పాతి పెట్టుదురుగాక. టక్ చచ్చిపోయింది, మోసిపోయారు, పక్కన గొయ్యి చదివేశారు. ఏమవుతుంది? పాప సంగీతంలో నేను కూర్చోడానికి భయపడుతున్నాను. ఎందుకు? మీరందరూ వచ్చి అక్కడ పవిత్రాత్మకు వ్యతిరేకముగా అబద్ధాలాడి పవిత్రాత్మ సర్వేషన్ మోసం చేస్తున్నారన్న భయం. నువ్వు మంచి పాప సంకీర్తన చేస్తే మా ప్రాణం పోయేంతవరకు అక్కడే కూర్చుంటాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత చేతులతో పాపం చేశాను, కళ్ళుతో పాపం చేశాను, ముక్కుతో పాపం చేశాను అంటూ నేను ఏ తప్పు చేయలేదన్నటువంటి మాటలు కాకుండా మళ్ళీ వచ్చి అక్కడ ఏదో పరలో జపం మంగళవారం జపం ఎందుకు చెప్తారో, పరలో జపం మంగళ జపం చెప్పాల్సిన అవసరం ఏంటి? అక్కడ ప్రారంభంలో ఉత్తమ జపం చెప్తున్నారు. ఎందుకు ఉత్తమ జపం లాస్ట్లో కూడా చెప్పాలి? పాప సంగీతం జపం చెప్తాడు ఒకడు విశ్వాసంగా చెప్తాడు ఒకడు. ఎవడు నేర్పించారు మీకు ఇవన్నీ? మేము నేర్పించేవి ఎందుకు నేర్చుకోవడం లేదు మీరంతా? చెప్పలేనివి ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెప్పినవి ఎక్కడికి పోతున్నాయి? రెండోది, అవును బాబు అవును బాబు అవును బాబు అవును బాబు. ఎవడ నేర్పాడమ్మా? గురువు నీతో మాట్లాడుతున్నప్పుడు విను. గురువు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీకు జ్ఞానబోధ చేస్తున్నప్పుడు వినాలి జాగ్రత్తగా. ఆశీర్వాదం లేకుండా వెళ్ళిపోతుంటారు. పాప మన్నిపురు పొందుకో, గురువు ఇచ్చిన అపరాధం గుర్తుంచుకో. వెంటనే అక్కడి నుంచి లెగిసిన వెంటనే గురువు ఏమి చెయ్యమన్నారో అది చెయ్యి. అప్పుడే పాప సంకీర్తనం కంప్లీట్ అవుతుంది. ఇల్లంతా సర్ది తాళం వేయకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? మళ్ళీ ఇల్లంతా మురికైపోతుంది. గురువిచ్చిన అపరాధాన్ని తీర్చాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, పాప సంకీర్తనం మొట్టమొదటిగా గుడిలోకి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేసుకొని నీ ఆత్మను దేవునికి అర్పిస్తూ ప్రభుని నీ 10 ఆజ్ఞలు తిరుసభ కట్టడల ప్రకారం ఒక్కొక్క నీ జీవితాన్ని పరిశీలించుకొని పశ్చాత్తాపడి దేవుని ముందట పాపాలు ఒప్పుకొని గుండెలు బాదుకొని ఏడ్చి అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేయాలి. గురువు చెప్పింది వినాలి. అయిన తర్వాత మళ్ళీ నీ ప్లేస్కి వచ్చి గురువు ఇచ్చిన అపరాధాన్ని తీర్చి దేవునికి వందనాలు చెప్పుకొని అప్పుడు వెళ్ళాలి. ఇది పాప సంకీర్తనం చేసే విధానం. ఆ విధమైనటువంటి పాప సంకీర్తనం మీరందరూ చేసి రక్షణ మార్గం నడుస్తారని ఆశిస్తూ మీ అందరిని దీవిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ 2 వారాలు పాప సంకీర్తనాలు చేయాల్సిన ఉంది. గురువుల్ని పిలుస్తాను. అందరూ విచారణలో ఉన్న అందరూ మంచి పాప సంకీర్తనం చేయడానికి మరొక సలహా ఏంటి తెలుసా? గో టు యువర్ హోమ్స్, టేక్ పేపర్ అండ్ పెన్, రైట్ డౌన్. నీ పాపాలన్నీ పేపర్లో రాసుకొని రా. అక్కడికి వచ్చి మోకాలు వేయి, నీ పాపాలన్నీ చదువు. అసలు గురువు గారి చేతిలో పెట్టే, నీ పేరు రాయకుండా గురువు చేతిలో పెట్టే. నేను వచ్చి కాల్చేస్తాను ఇక్కడ దేవుని సన్నిధిలో, అవన్నీ కాల్చేస్తాను. దేవుడు మీ అందరినీ కూడా శుద్ధి చేస్తారు, మీ ఆత్మను శుద్ధి చేస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు, మీకు నూతన ఉత్తేజం దయచేస్తారు, దేవునితో స్నేహాన్ని ప్రేమ బంధాన్ని అందిస్తారు, మన రోగాలు తీస్తారు, మనకు శాంతిని వసుకుతారు. ప్రభు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అంత లేచి నిల్చుందా?